ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు లింక్ మన ప్రేయర్ లింకు ఇంకా పంపించలేకపోయినందుకు కొంచెం బాధగా ఉంది, క్షమించాలి. అది మనం కొంచెం క్వాలిటీగా చేద్దామనే ఉద్దేశంతో ఆరంభించాను. అది ఇంకా లేట్ తీసుకుంటా ఉంది. అందుకు ఈరోజు మీరు ప్రేయర్ మిస్ కాకూడదనేటువంటి ఉద్దేశంతో ఈ విధముగా మీకు ఈ వీడియో చేసి పంపిస్తూ ఉన్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవా, మమ్మల్ని మీ నుండి ఎడబాటు చేసేది ఏదీ లేదు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ నీ బిడలమైన మేము నీ మాట విని నీ మాట ప్రకారమే జీవించడానికి మీ సహాయము మాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా ఉదయం నుంచి నీ బిడ్డలు వాక్యం కోసం ఎదురు చూస్తూ ఆసక్తితో ఉన్నటువంటి నీ బిడ్డలను ఆయన నిరుత్సాహపరచకుండా ఈ సమయంలో నాకు నువ్వు ఇచ్చినటువంటి వెసులుబాటును బట్టి నీకు వందనాలు. ఈ సమయం ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ఏ పరిస్థితుల్లో నీ బిడ్డలు ఉన్నారో నువ్వు చూస్తున్న దేవుడు అయ్యా. అయ్యా, ఆర్థికంగా ఎలా ఉన్నారో, ఆరోగ్య విషయంలో ఎలా ఉన్నారో, మరి కుటుంబంలో ఎలా ఉన్నారో వాటన్నిటిని చూస్తున్న దేవుడు నీకు వందనాలు. అయ్యా, చూస్తూ ఉన్న దేవా, ప్రతి ఒక్కరికి నీ పరిష్కారం దయచేయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో నీవు నీ గొప్ప కార్యములు జరిగించండి. అద్భుతమైనటువంటి కార్యములు మీరు జరిగించండి. ప్రత్యేకంగా ఈ సమయంలో నీ మాట చేత ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి మీరు ఆదరించి మీరు మహిమ పొందమని నజరేయుడైన యేసు నామములో కొద్ది ప్రార్థన చేసుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అయితే ఒక్క వాక్యాన్ని మనం గుర్తు చేసుకొని ప్రోత్సహింపబడదాం. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం. ఈ సంవత్సరం మనకిచ్చినటువంటి వాగ్దానము. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించును గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయ పడిరి. ఓకే, ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి వాగ్దానము, కరువులో మనల్ని దేవుడు ఆశీర్వదిస్తా అన్నాడు. ఒట్టి మాట కాదండి, అది దేవుడు చెప్పినటువంటి మాట. మనకు జనవరి నెలలో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మనకి ఈ సమస్య ఎదురైంది మార్చి లేదా ఫిబ్రవరి చివరి వారాలలో. మన దాకా వచ్చిందంటే అది మార్చి చివరిలో మనకు ఎదురైంది. ఆ మొదలయ్యేటప్పుడు ఎవరు ఊహించలా ఎంత దారుణంగా అవుతుంది అని. కానీ దేవుడు సమస్తమును ఎరిగిన దేవుడు మన యొక్క తండ్రిగా ఉండి మన క్షేమం గురించి మాట్లాడే దేవుడు మనతో మాట్లాడాడు. అయితే మాకు ముందుగానే తెలిసింది అని మనం ఎగిరి గంతేయటానికి దేవుడు గుర్తు చేయట్లేదు. కానీ నేను మీకు ఇచ్చిన మాట వాస్తవమే. కరువులో మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, అది గొప్పవారగునట్లు ఆశీర్వదిస్తాను అని దేవుడు మనతో మాట్లాడాడు. అయితే ఇలాంటి పరిస్థితినే ఇస్సాకు ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇస్సాకుకు దేవుడున్నాడు. ఆయనే ఇప్పుడు మన దేవుడు. ఇప్పుడు ఇస్సాకు ప్లేస్లో మనం ఉన్నాం. చుట్టూ కరువు ఉంది, పనికి వెళ్ళలేదు, లేకపోతే ఉద్యోగానికి వెళ్ళలేదు, ఈ వ్యాపారాలు లేవు. వీటన్నింటిలో మన పరిస్థితి ఏంటని మీ ప్రశ్నకు ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇస్సాకు ఎవరైతే దేవుడుగా ఉన్నారో ఆయనే ఇప్పుడు మన దేవుడు. ఇస్సాకుకు కరువులో దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించాడు. సేమ్ అదే దేవుడు మనకున్నాడు. కాబట్టి మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తీసుకోవాలి. అదేంటంటే, ఇవి ప్రతికూల దినములు. ఇంతకు ముందు సాధారణమైన దినములలో మీరు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టొద్దు. కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. అదే టైంలో ఆరోగ్య విషయంలో కూడా వాళ్ళు చెప్తున్న సలహాలన్నీ మంచివే. అంటే కరోనా రాకుండా ఏం కాదు, కానీ
మామూలు కూడా సాధారణంగా మనిషి ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలను ఈ కరోనా వల్ల తీసుకుంటున్నారు. అంతే సులభం. ఇది కూడా మీరు అలవాటు చేసుకోండి. ఒకటి, ఆర్థిక పరముగా క్రమశిక్షణ ఉండాలి. 2, ఆరోగ్యపరముగా జాగ్రత్త తీసుకుని ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు తప్పక పొందుతారని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ డబ్బులు జాగ్రత్తగా వాడుకోవటం ఒకటి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవటం ఒకటి. ఈ 2 విషయాలు. ఇదిగో దీనికి మించింది మనం తప్పక చేయాల్సింది ఏంటంటే విశ్వాసంలో మనల్ని కట్టుకోవటం, విశ్వాసం ద్వారా మనం ఆశీర్వదింపబడటం. ఇక్కడ ప్రత్యేకంగా ఇస్సాకు ఆ దేశముందున్న వాడై విత్తనం విత్తి 100 అంతల పంట కోసింది. అయితే ఇప్పుడు మనం విత్తనం విత్తటానికి మనకు పొలం ఎక్కడిది? మరి మనకు విత్తనం విత్తమని దేవుడు చెప్తున్నాడంటే దేవుడు మనతో మాట్లాడుతుంది ఏంటంటే మనకున్న దానిలో మనము దేవుని సన్నిధిలో విత్తనం విత్తి 100 అంతల పంట కోయాలి. ఇది మనకున్నటువంటి గొప్ప అవకాశం. విశ్వాసంతో ఇప్పటి వరకు ఈ విశ్వాసంతో ఎన్నోసార్లు మీరు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు అన్నిసార్లు దేవుడు మిమ్మల్ని దీవించాడు. అయితే ఈ కరువులో మీరు విత్తనం విత్తండి దేవుని సన్నిధిలో. అది ఎంత విత్తనము, అది ఎలాంటి త్యాగపూరితమైన విత్తనము అనేది మీరే తేల్చుకోండి. విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును దయచేసేటువంటి మన దేవుడు. ఎందుకు నిన్ను విత్తనం విత్తమంటున్నాడు దేవుడు అంటే నీకు 100 అంతల పంట పొందటానికే, నీవు 100 అంతల పంట కోయడానికే. అయితే మీరు ఈ సందర్భంలో ప్రత్యేకంగా మీరు చేయాల్సింది ఏంటంటే నేను మీ అందరికి చెప్పే కదా, కానుకల గురించి, దశమ భాగముల గురించి, ప్రత్యేకమైనటువంటి అర్పణల గురించి మీకు నేను బోధిస్తాను ఉన్నా, అది నేను చేస్తూనే ఉన్నా. అది ఏ మాత్రము కూడా మనుషులు పెట్టింది కాదు, కానీ దేవుడు నిర్ణయించిందే. విత్తనం విత్తటం, పంట కోయడం. ఈరోజు దేవుడు మనకి చెప్తున్నటువంటి మాట ఏంటంటే మనం ఈ కరువును జయించడానికి దేవుని సన్నిధిలో విత్తి మనం పొందాల్సిన వారమై ఉన్నాం. అయితే ఈ విషయమై ఒక సాక్ష్యం మీతో నేను పంచుకోవాలి. ఆ సాక్ష్యం ఏంటంటే మీ అందరికీ చెప్పే కదా, మనకి చిలువూరు సంఘం కానీ, వెంగళాయపాలెం సంఘం కానీ, రవీంద్రపాడు సంఘం వాళ్ళకి కానీ 3 సంఘాలకు నేను ఒక మాట చెప్పాను. అదేంటంటే మీరు కానుకలు కానీ, దశమ భాగాలు కానీ ఏవి కూడా మీ దగ్గరే ఉంచుకోండి. నేను ఎట్లయితే మా పాస్టర్ గారికి ఒక చోట పెట్టి ఆయన వచ్చినప్పుడు తీసుకెళ్తున్నానో అదేవిధంగా మీరు కూడా అట్లాగే ఉంచుకోండి. మనకి చర్చ్ ఓపెన్ అయిన తర్వాత మీరు సంఘంలోకి వచ్చి అది సంఘంలో సమర్పించవచ్చు అని చెప్పాను. అయితే అలా మీరు చేస్తూ ఉన్నట్లయితే దాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. రోజు మీరు ఆ కానుకలు అట్లా ప్రత్యేకంగా పక్కన పెట్టినట్లయితే. అయితే ఈ సమయంలో నేను మీతో చెప్తూ ఉండగా మీ లోపల ప్రేరణ వచ్చినట్లయితే ఒక తీర్మానం చేసుకోండి. ఆ తీర్మానం ఏంటంటే, దేవా, నాకు ఈ కరువును జయించడానికి నీ సన్నిధిలో నేను విత్తనం వేస్తా, నీవు నాకు పంటిచ్చేవాడివై ఉన్నావు అని నీ మనసులో దేవుని దగ్గర విశ్వసించి నీ మనసులో నిర్ణయించుకున్నది అది ఎంతని, చిన్నదా పెద్దదా ఏం లేదు, కానీ నీ హృదయమార దేవుని మీద ప్రేమతో, దేవుని మీద విశ్వాసంతో ఒక విత్తనాన్ని ఈ రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో విత్తు. దేవుడు అద్భుతంగా మీకు పంటనిస్తాడు. అయితే ఆ సాక్ష్యం ఏంటంటే మీ అందరికీ అది ఉంచుకోండి, మీ దగ్గరే ఉంచండి. చర్చెస్ ఓపెన్ అయిన తర్వాత సంఘంలో మీరు సమర్పించుకోవచ్చు అని చెప్పాను. అయితే ఒక సహోదరి, ఒక కుటుంబం రవీంద్రపాడు నుంచి వారు దేవుని చేత ప్రేరేపింపబడి దేవుని సన్నిధిలో విత్తనం విత్తాలనుకున్నటువంటి ఆ విత్తనమును వారికి దేవుడు ఏదైతే ప్రేరేపించాడో ఆ విత్తనమును తీసుకొని వెంటపడి అంటే నన్ను ఫోన్ చేసి ఒక రకంగా ఒత్తిడి పెట్టి నన్ను ఒక రోజు
ఆ విత్తనం తీసుకొచ్చి, ఆ కానుక తీసుకొచ్చి ఆ, ఇచ్చి పంపించి ప్రేయర్ చేయించుకున్నారు, వెళ్ళిపోయారు. తెల్లారి ఆ ఆ కుటుంబం చెప్పిన సాక్ష్యం ఏంటంటే, దేవుని సన్నిధిలో మేము విత్తనం విత్తగా మేము ధైర్యంగా ఉన్నాము, మొదటి విషయం. ఆ రెండోది ఏంటంటే, ఆ తెల్లారి లేకపోతే ఆ 2 రోజులకో గొప్ప పంటను దేవుని సన్నిధిలో ఆ విత్తినటువంటి విత్తనానికి మంచి పంటను ఆ కుటుంబము పొందుకున్నారు. అంటే ఇప్పుడు రీసెంట్గా జరిగింది ఆ విషయం మీకు చెప్తా ఉన్నా కానీ, దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలమైన మనకున్న నిరీక్షణ ఏంటంటే, దేవునికిచ్చి దేవుని దగ్గర పొందుకునేటువంటి బిడ్డలం మనం. కాబట్టి ఈ రాత్రి మీరు ఒక ప్రత్యేకమైనటువంటి పని చేయండి. అదేంటంటే, దేవుని సన్నిధిలో ఒక హృదయపూర్వకమైనటువంటి విత్తనమును, త్యాగపూరితమైన విత్తనమును పెట్టి, దేవా ఇదిగో నువ్వు చెప్పావు కదా ఈ సంవత్సరం మాకు వాగ్దానం, కరువులో విత్తనం విత్తి పంట కోస్తారు మీరు, 100 అంతలు పంట కోస్తాము అన్నారు. మిక్కిలి గొప్పవారమి అవుతాము, మిక్కిలి గొప్పవారం అవుతామని నువ్వు మాతో చెప్పావు కదా దేవా, నువ్వు చెయ్యి దేవా అని ఈ సులభంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ప్రత్యేకమైన విత్తనం, అది త్యాగపూరితమైన విత్తనం, అది దేవుణ్ణి కదిలించేటువంటి విత్తనం. అంటే కానుక తీసుకొని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఇదిగో ఈ రాత్రి లేకపోతే రేపు లేకపోతే ఎల్లుండు ఈ 3-4 రోజుల్లో మీ జీవితంలో గొప్ప అద్భుతాలు చేయునట్లు దేవుని దగ్గరికి మనం వెళదాం. అయితే దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం యొక్క ఫలితము మనం అనుభవించడానికి ఇది సరి అయిన సమయం. అయితే మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తాను. ఒకవేళ ఇప్పుడు మీ దగ్గర అది తీసుకొని అయినా పట్టుకోండి, లేదా మీరు దేవునికి ఎంతైతే విత్తనముగా ఇవ్వాలనుకుంటున్నారో అది మనసులో పెట్టుకోండి. ఈ సమయంలో మీకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగలిగిన దేవ, మాకు దిక్కు లేని వారము కాము కానీ మాకు ఈ సర్వమును సృష్టించిన నీవే మాకు దిక్కై ఉన్నావు. ఎవరైతే నీ యందు విశ్వాసముతో ఈ రాత్రి విత్తనము విత్తుచున్నారో, ఒక ప్రత్యేకమైన విత్తనము విత్తుచూ ఉన్నారు, ఒక త్యాగపూరితమైనటువంటి విత్తనము విత్తుచున్నారు, ఆ విత్తనము మొలకెత్తి నాయనా ఈ సంవత్సరం మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రకారం 100 అంతల పంట కోయునట్లు మీ సహాయం దయచేయండి. దేవా వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి నాయనా సమయంలో అయ్యా, ఎవరు ఆర్థికంగా ఇబ్బందులు కలిగి ఉన్నారో వారు నాయనా నీ మాట చొప్పున విత్తనం విత్తుచూ ఉండగా, నీ మాట చొప్పున చేస్తూ ఉండగా, నీవు నమ్మదగిన దేవుడు కదా దేవా, నీవు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు కదా దేవా, నీ కృప చూపించండి. ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో దేవా, నువ్వు నాకు ఒక విత్తనం ఇవ్వు, నీ సన్నిధిలో నేను విత్తుతాను, పంట కోస్తానని తీర్మానం చేసుకుంటున్నారు, వారికి విత్తనమును దయచేయ దేవా. అయ్యా, అలాగే విత్తనమును ఇవ్వటానికి
పంటను కోయాలనేటువంటి ఆసక్తిని ప్రతి ఒక్కరికి దయచేయండి. దేవా వందనాలయ్యా, దేవా స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, నీవే కార్యము జరిగించు దేవా. దేవా వందనాలు, దేవా స్తోత్రములు తండ్రి. కుటుంబాలలో నీ శాంతి సమాధానము ఉండునుగాక. ప్రత్యేకముగా ఆర్థిక పరమైనటువంటి ఆశీర్వాదములు ప్రతి ఒక్కరి జీవితంలో కృమ్మరింపబడినట్లు అయ్యా ఈ సమయంలో నాయనా నీ బిడ్డగా, నాయనా నీ ప్రవక్తగా నేను నీ చేత ప్రేరేపింపబడి పలికినటువంటి మాటలను నాయనా నీ మాటలుగా తీసుకొని కదిలింపబడినటువంటి నీ బిడ్డల జీవితంలో గొప్ప పంట విడుదలగునుగాక దేవా. దేవా వందనాలు, దేవా స్తోత్రములు తండ్రి. లోకములో కరువు ఉంది, కానీ ఇస్సాకుకు పంట ఉంది దేవా. లోకములో కరువు ఉంది, కానీ నీ బిడ్డలమైన మాకు పంట ఉంటుంది దేవా. నీకు వందనాలు. ఇస్సాకు నీ మాట ప్రకారము విత్తనం విత్తగా, ఈ రాత్రి మేము నీ మాట ప్రకారము విత్తనం విత్తుచున్నాం దేవా. ఇస్సాకు నీ మాట ప్రకారం విత్తనం వేసి నీ యొక్క ఆలోచన ప్రకారము నూరంతలు పంట కోయగా గొప్ప అద్భుతాలు మా సంఘములలో జరుగునుగాక దేవా, జరుగునుగాక దేవా. లోకో రహాస్యత లిక్రియ రబ్బబ్బం, లోకోష్యత లిక్రియ రహాస్యత లిక్రియ రబ్బబ్బం, లోకోర్య రహస్యత లిక్రియ రబ్బబ్బం, లోకో రహస్యత లిక్రియ రబ్బబ్బం. దేవా వందనాలయ్య, దేవా స్తోత్రము తండ్రి. అయ్యా ఇదిగో మా హృదయములు నెరిగిన దేవుడు తండ్రి. అయ్యా మేము మా హృదయపూర్వకంగా విత్తుచూ ఉన్నప్పుడు అయ్యా మా హృదయమును చూసి నీవు పంటనిస్తా అన్నావు దేవా. వందనాలు. మనస్ఫూర్తిగా మేము నీ సన్నిధిలో కదులుతూ ఉన్నప్పుడు ఆయన నీ ఆకాశపు వాకిలు విప్పబడుతున్నందుకు నీకు వందనాలు. ఫిలిప్పీ 4:19 ప్రకారము నాయన నీ ఐశ్వర్యం చొప్పున నాయన మా ప్రతి అవసరత తీర్చబడును గాక దేవా. అయ్యా మేమిచ్చేటువంటి అర్పణ నీకు ఎంతో ఇష్టమైనటువంటి సువాసనగా ఉన్నాయి అన్నావు దేవా. నీ బిడ్డలు తండ్రి ఇదిగో తీర్మానం చేసుకుంటుండగా ఇప్పుడు నీ బిడ్డలు తండ్రి నాయన నీ సన్నిధికి తేగ వాటిని నువ్వు స్వీకరిస్తున్నందుకు నీకు వందనాలు. ఈ రాత్రి గొప్ప కార్యము నువ్వు జరిగిస్తున్నందుకై నీకే వందనాలు, నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఇదిగో నాయన ఈ సమయంలో అర్పణలో అర్పిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ఎవరైతే తన విత్తనము కూడా విత్తలేనటువంటి ఆయన పరిస్థితిలో ఉన్నారో వారికి విత్తనము దయచేయబడునుగాక దేవా. వారు విత్తనము విత్తునుగాక దేవా. వారు పంట కోయునుగాక దేవా. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రములు. ప్రతి ఒక్క బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందమని నజరేయుడని యేసు నామములో కొద్ది ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రత్యేకంగా మీరు కానుకలు, అది కానుకలు అంటే పాస్టర్ గారికి ఇచ్చే కానుకలు కాదవి, దేవుని సన్నిధిలో విత్తే విత్తనాలు అవి, దేవుని రాజ్యంలో విత్తేటువంటి విత్తనాలు అవి. మీరు ఎలాంటి అపోహలు మీరు పెట్టుకోవద్దు. దాంట్లో ఒత్తిడి లేదు, బలవంతం లేదు. దేవునికి మీకు సంబంధం మెరుగుపరచబడేటువంటి ఆ విధానం అది దేవుడు పెట్టిన విధానం. అయితే కానుకలు ఎవరైతే మీరు దగ్గర భద్రపరిచి ఉంచారో ఇన్ని దినాల నుంచి వాటిని ఈ దినము నుంచి వాటిని ముందు పెట్టి దేవా ఇదిగో మా విత్తనము, మా విత్తనానికి నువ్వు పంట ఇచ్చేవాడివి దేవా అని ప్రతి దినము 2 పూటలైతే 2 పూటలు, 3 పూటలైతే 3 పూటలు ఆ విత్తనం దగ్గర పెట్టి ఈ విత్తనానికి పంట దయచేదేవా అని ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అలాగే ఇప్పుడు ఈ రాత్రిది ఇప్పుడు దాకా ఉన్నటువంటి విత్తనాలు అర్పణలు వేరు, ఈ రాత్రి ప్రత్యేకమైన విత్తనం వేరు. ఈ ప్రత్యేకమైన విత్తనమును కూడా పెట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ఇది మనము విత్తనాలు విత్తి వ్యవసాయం చేసేటువంటి తొలకరి టైం మనకి. కాబట్టి ఈ తొలకరిలో మీరు విత్తనాలు విత్తనటువంటి రైతు వలె ఉండకుండా విత్తనాలు విత్తి సాగు చేసి మంచి పంటను కోసేటువంటి రైతులుగా, పరలోకపు రాజ్యపు రైతులుగా మీరు ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నా. ఓకే,
అందరికీ వందనాలు. సెలవు.